ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం నుండి మలాకీ గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి మలాకీ గ్రంథము చివరి అధ్యాయము, పాత నిబంధన గ్రంథము చివరి అధ్యాయం. మరి చివరి అధ్యాయము, చివరి మరి లెసన్ దేవుని స్తోత్రం. 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, ఆ కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉండును. వారిలో ఒకరికి పేరైనను సిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అయితే నా నామమును భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయు. కనుక మీరు బయలుదేరి కొరిపిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి సమయంలో నాయన నీవిచ్చని పరిశుద్ధ సన్నిధి కొరకు వందనాలు. మరి పరిశుద్ధ సన్నిధిని దీవించండి, ఈ పరిశుద్ధ సన్నిధిని ఆశీర్వదించండి. చదవబడిన వాక్యము దీవించండి, అందులో ఉన్న పరిశుద్ధమైన మాటలు నాకు వాక్కును బయలుపరచండి ప్రభువా. ఈ మాట విని ఈ మాట ప్రకారం దీవించే గొప్ప భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రతిమాని వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పరిశుద్ధ వాక్యం పాత నిబంధన గ్రంథం చివరి అధ్యాయంలోనికి మనం వచ్చాం. చివరి అధ్యాయం చదువుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ధర్మశాస్త్రం. ఏంటంటే ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం గురించి రాయబడింది. ధర్మంగా నడుచుకోవడం, ధర్మంగా జీవించడం, యథార్థంగా జీవించడం, దేవునికి ఇష్టమైన వారిగా జీవించడం, ఇలా రాయబడ్డది. దేవునికి స్తోత్రం. శివరధ్యాయం వచ్చినప్పటికీ శివరధ్యాయాలు అబద్ధము ఇవన్నీ కొన్ని పత్రికలు కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఈ మలాకీ గ్రంథము, ఆఫ్రికా గ్రంథము, యోవేలు గ్రంథము, ఇలాగూ ఈ గ్రంథాలకు వచ్చినప్పటికీ చివరికి వచ్చినప్పటికీ దేవుడు ఏం చెప్పాడంటే హెచ్చరించాడు. ఏం చేశాడంటే హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. ధర్మమును పాటించడం కాదు, ధర్మశాస్త్ర ప్రకారం జీవించడం కాదు, మీరు ఆ ధర్మమును నెరవేర్చువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇద్దరు పాస్టర్ గారిని కనుక అయ్యా మీరు అలా ఉండకూడదండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు, అలా ఉండకూడదని చెప్పినప్పుడు నేను చెప్పే పాస్టర్ గారిని చెప్తున్నాను, నేను దాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడే అది వారికి చెప్పేవారు ఆ మాట వింటారు. దేవునికి స్తోత్రం. అది నేను నెరవేర్చే వారిగా లేకుండా ఉన్నప్పుడు వారికి చెప్పాలనుకోండి, వారు ఏమంటారు, మీరే అలాగే లేరు నాకు చెప్పవచ్చారా అనే మాట వెంటనే వచ్చేస్తుంది ఎవరు నోటంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందుకనే దేవుడు చెప్తున్నారు ఏంటంటే యెహోవా దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడని ఈ శివాధ్యాయం వచ్చినప్పటికీ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి అని దేవుడైన యెహోవా ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, రాకడ సమయం
కడమూల శబ్దం వస్తుంది. రాకడ సమయం రాబోతుంది. రాకడ సమయానికి గుర్తులు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈవేళ రేపో తెలియదని ప్రపంచం అంతా కూడా ఈ రాకడ గురించి ఈ రాకడ ప్రభు యొక్క రాకడ గురించి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాకి గ్రంథం వచ్చినప్పటికీ ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని సెలవిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనం ఆలోచన చేసినప్పుడు అంటాడు, యావనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది. ఏ దినం అంటండి? ఏ దినం వచ్చుతున్నదంట? నియమింపబడిన దినం వచ్చుతున్నది. దేవునికి స్తోత్రం. నియమింపబడిన కాలం వచ్చుతున్నది. నియమింపబడిన దినం వచ్చుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కాలాలను ఆయన స్వాధీనం అందించుకున్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోతున్న సమయంలో అపొస్తలుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మొదలెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ రాజ్యం వస్తుంది అంటున్నావు, నీ రాజ్యం ఇస్తానన్నావు, అది ఎప్పుడు వస్తుంది, అది ఎలా ఉంటుంది నాకు చెప్పు నాయనా అని యేసు ప్రభు అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఏమడిగారండి? యేసు ప్రభు నా రాజ్యం, నా రాజ్యం నీతి రాజ్యం, నా రాజ్యం యథార్థమైన రాజ్యం, నా రాజ్యం మీకు ఇస్తాను, నా రాజ్యంలో సుఖ శాంతులు ఉన్నాయి, నా రాజ్యంలో సుఖ శాంతులు మీకు కలవాలి యేసు ప్రభు వారు బోధించి ఆయన సరిపోయి తిరిగి లేచిన తరువాత తిరిగి లేచి 40 దినాలు ప్రజలందరికీ కనబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరికి కనబడ్డారంటే ప్రజలందరికీ కనబడి తరువాత ఆ 40వ దినాన్న ఆరోహణమైన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శిష్యులందరూ అడుగుతున్నారు, యేసయ్యా నువ్వు రాజ్యాన్ని ఇస్తానన్నావు కదా, ఆ సమయము ఎప్పుడు వస్తుంది నాయన, ఎప్పుడు ఇస్తావు నాయన అని యేసు ప్రభువు అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పారు ఒక మాట, ఏమంటే ఆ సమయములను ఆ కాలములను దేవుడు స్వాధీనం అందించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది నా చేతిలో లేదయ్యా, ఆ కాలము ఆ సమయం నా చేతిలో లేదు, నా తండ్రి స్వాధీనం అందించుకున్నాడు. కానీ మీరు కాలములను సమయములను తెలుసుకోవాల్సిన పని మీకు లేదు. దేని గురించి తెలుసుకోవాల్సిన పని లేదు, కాలాన్ని సమయాన్ని తెలుసుకోవాల్సిన పని మీకు లేదయ్యా. ఆ సమయాన్ని ఆ కాలాన్ని దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఆయన నియమించాడు ఆ కాలాన్ని. ఎప్పుడు అంత వస్తుందో మనిషికి ఆ కాలాన్ని నిర్ణయించాడు. ఎప్పుడు భూలోకానికి విపత్తు వస్తుందో ఆ కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనిషి మారు మనసు పొందుతాడో ఆ కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషికి అదే నేను పుస్తకానికి అంటాడు 12వ అధ్యాయంలో ప్రతి దానికి సమయము కలదు. దేనికంటే దేనికంట? ప్రతి దానికి, కూర్చోవడానికి, లేవడానికి, తినడానికి, పడుకోవడానికి, ప్రతి దానికి కూడా మానవునికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డగా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ అంటాడు, యావనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది. దేవునికి స్తోత్రం. నియమింపబడిన దినం వచ్చుతున్నది కనుక వస్తుందనగా మనం చాలా జాగరూకులమై ఉండాలి. జాగరూకులమై ప్రభు దగ్గర మనం ఉండాలి. జాగరూకులమై ప్రభువుని కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ నియమించబడిన దినం వస్తుంది. వచ్చినప్పుడు చాలా మంది జీవితాల్లో మారు మనసు ఉండదు. చాలా మంది బ్రతుకులు మారం. చాలా మంది జీవితాలు మారు మనసు పొందకుండా ఉంటూ ఉంటారు. అనంటాడు అనేక మంది కొలిమి కాళ్ళట్లది కాళ్ళను గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్యు కాలం వలె ఉండరు. దేవునికి స్తోత్రం. దేవుడు నియమించే కాలము ఎలా ఉందంటే కొలిమి కాలినట్లు కాలుతుందట. ఏం కాలుతుందంటే కొలిమి కాలినట్లు కాలుతుంది. దేవునికి స్తోత్రం. బంగారం వేసేవాడు కొలిమేస్తాడు. బంగారం చేసేవారు, వెండి చేసేవారు కొలిమేస్తాడు. ఆ కొలిమేసినప్పుడు అది కాళ్ళ కొరకు గాలి పెడతాడు, అది ఆరిపోదు. ఆ కొలిమి ఏమవుతుంది, అది వాడు ఆరిపేస్తేనే ఆ కొలిమి ఆరిపోతుంది తప్ప లేకపోతే ఆ కొలిమిలో ఎంత వెండైనా, బంగారమైనా, ఇనుమైనా, ఉక్కైనా, రాగైనా, ఏ వస్తువైనా సరే
కాలిపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలిమి కాలినట్లు అది కాదును. దేవుని నుంచి అదనం వస్తుందట. ఆ దినం ఎలా ఉంటుందంటే కొలిమి కాలినట్లు కాలిపోతుందట. దేవునికి స్తోత్రం. ఇది ఉందండి. అది ఎలా వంగదీయాలంటే మన వల్ల అవ్వదు. ఒక చిన్న మేకుని మనం విరవలేము, కానీ అది కాల్చినప్పుడు దాని స్వభావం అయిపోతుంది, మెత్తని స్వభావం అయిపోతుంది. ఆ కాల్చేవాడు ఆ మేకు ఏ విధంగా తయారు చేయాలో, ఆ యొక్క ఇనుమును ఏ విధంగా ఏ వస్తువు తయారు చేయాలో ఆ వస్తువును తయారు చేయడానికి అందువల్ల దాన్ని మలుచుకోగలడం. దేవునికి స్తోత్రం. అది ఇనుముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏది చేయలేడు, గొడవ చేయలేడు, కత్తి చేయలేడు, శుద్ధి చేయలేడు, ఏది చేయలేడు. దేవునికి స్తోత్రం. కానీ అది కాలిన తరువాతనే దాన్ని ఏం చేయగలంటే దాన్ని వచ్చి దాన్ని వస్తువుగా తయారు చేయగలదు. ఆ వచ్చే దినం అలా ఉందట. ఎలా ఉందంటే కొలిమి కాలినట్లుగా కాలుతుందట. దేవునికి స్తోత్రంగా. ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఆ కొలిమిలో ఇవ్వగలంటే కాల్చబడాలి. దేవునికి స్తోత్రంగా. అలాంటి ఆ కొలిమి కాలినట్లు కాళ్ళు. చాలా మంది దుర్మార్గులు, దుష్టులు, గర్విష్ఠులు ఆ కొయ్య కాలు వలె ఉందురు. కొయ్య కాలువల వలె ఉందురు. చాలా మంది దుర్మార్గులు, దుష్టులంట కాళ్ళంటే దేవుడు చెప్పారు మాట్లాడి. అంటే కొంతమంది అలాగే ఉంటారు. ఎలా ఉంటారా? బాధ వచ్చినా వారి మనసు ఉండదు, కష్టం వచ్చినా వారి మనసు ఉండదు, వ్యాధి వచ్చినా వారి మనసు ఉండదు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా వారి మనసు ఉండదు. దేవుడు చేతులు కొయ్య కాలునట్లు కాలుతుంది, అగ్ని కాలునట్టు కొయ్య కాలునట్టు కాలుతుంది. దుర్మార్గ దృష్టిలో కొయ్య కాలువలా ఉన్నారు తప్ప వారి జీవితాలు మార్చుకోవట్లేదట. దేవునికి స్తోత్రం. అది అలాగే ఉన్నారట. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి, అలాగే జీవిస్తున్నారు, అలాగే బ్రతుకుతున్నారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఆ కొయ్య కాలువల వలె, ఒక ప్రభువు సన్నిధి కొయ్య కాలువ వలె ఉంది. ఆ కొయ్య కాలువల వలె ఆ కొయ్యలో మనం ఎవ్వాలంటే కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథంలో 10వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చెడు ప్రభువా, నేను అన్యుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, దుష్టుల మధ్యలో జీవిస్తూ ఉన్నాను ప్రభువా. యేసయ్యా నా పెదవులను కాల్చు నాయనా. ఏమన్నాడంటే నా పెదవుల్ని కాల్చు నాయనా. దుర్మార్గుల మధ్య, దుష్టుల మధ్యలో ఉన్నాను, ఇక్కడ అనేక జనం మధ్యలో జీవిస్తున్నాను కనుక నా యొక్క పెదవులను నువ్వు కాల్చు నాయన అని దేవుడికి మొరపెట్టాడు. దేవుడికి స్తోత్రంగా. అప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు తన దేవతలను పంపించి అతని నోటిని తన పెదవులు ఏం చేశాడంటే అగ్ని చేత కాల్చాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి వెళ్ళదా ఎప్పుడైతే దేవుడు అడిగాడు, ప్రభువా ఇదిగో నా పెదవుల్ని కాల్చు, పవిత్రపరచు, నన్ను పవిత్రపరచు నాయనా అని దేవుడిని అడిగాడు. అప్పుడు అగ్ని చేత తన పెదవులను దేవుడు కాల్చాడట. కాల్చినప్పుడు తన పెదవులు, తన నోరు ఏమైపోతుందంటే పరిశుద్ధమైపోయిందట. దేవునికి స్తోత్రం. దేని చేత కాలిస్తే? అగ్ని చేత కాలిస్తే ఏమైపోయింది? పరిశుద్ధమైపోయింది. దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో అది కనబడుతుంది, ఆయనకి దర్శనంలో కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొయ్యి కాలువ వలె కాలుతూ ఉంది. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుకనే మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాలను మార్చుకోవాలని ప్రభువైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మార్చుకోకపోతే ఏమవుతుందంటే శివుడైనను వెయ్యినను ఏ మాత్రము ఉండదు. దేవునికి స్తోత్రం. ఏముండదంటే సిగులైనా వేరైనా ఏ మాత్రం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చుకుంటే ఫలిస్తాం, హృదయాన్ని మార్చుకుంటే ఫలభరితంగా ఉంటాం, మన జీవితాన్ని మార్చుకుంటే ప్రభు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మన కొన్ని చెట్లు కనబడతాయి, మనం కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం. కొబ్బరి చెట్టు చూడండి, కొబ్బరి చెట్టు ఉంది, దాన్ని నరికేస్తాం, దానికి వేరు ఉంటుంది, ఒక నీళ్లు పోసినా కూడా ఆ కొబ్బరి చెట్టు వల్ల ఏమాత్రము కూడా సిగ్గచ్చదు. దేవునికి స్తోత్రం. ఏమవుతుందండి? ఏమాత్రము కూడా సిగ్గచ్చు. ఒక మామిడి చెట్టు, వేప చెట్టు, కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కొట్టేసామనుకోండి, ఆ వేర్లు మారుకుంటాయి కనుక ఆ వేర్లు ఉన్నప్పుడు మళ్ళా కొట్టేసిన తర్వాత దానికి ఏమొస్తుందండి?
చిగురు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎవరితో పోలుస్తున్నాడంటే ఒక కొబ్బరి చెట్టుతో పోలుస్తున్నాడు. కొబ్బరి చెట్లన్నిటికంటే విలువైనది కదండి. కొబ్బరి చెట్టు చాలా మంది పెద్దలు సాగుతారు. ఒక కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టు పెంచుకోవడం మంచిది అంటారు పెద్దలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి నెల కాపు కాస్తుంది. ఇప్పుడు నెలగా కాకపోయినా 2 నెలలకైనా సరే కాపు కాస్తుంది. ఒక 100 రూపాయలు 200 వస్తాయి. దేవునికి స్తోత్రం. అని పెద్దల సాగుతుంది. ఏంటంటే కొడుకులు పెంచుకునే కంటే ఒక కొబ్బరి చెట్టు పెంచుకోవడం మంచిదని ఒక సామెత. దేవునికి స్తోత్రం. అంత విలువైన కొబ్బరి చెట్టు, అంత విలువైన కొబ్బరి చెట్టు దాని కొబ్బరి ఆకు నుంచి ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది మనకి. దేవునికి స్తోత్రం. అలాంటి కొబ్బరి చెట్టు నరికిస్తాం అనుకోండి, నువ్వు నీళ్లు పోసినా ఏం పోసినా కూడా ఆ కొబ్బరి చెట్టు నుండి ఏం రాదు, మరలా మొక్క అనేది విలువైనది, మనది చాలా అమూల్యమైనది, చాలా దానివల్ల చాలా ఉపయోగం మనకి. చాలా బంగారం లాంటిది చేసేటంటే కొబ్బరి చెట్టు బంగారం. దేవునికి స్తోత్రం అని కానీ దాన్ని నరికేసినప్పుడు దాని నుండి ఏం రాదు, ఒక్క సిగురు కానీ ఒక్క మొలక కానీ ఏమాత్రము రాదు. దానికి ఏరు ఉన్నాయి కదండి, ఏమున్నాయండి, ఏమున్నాయి కానీ దాని స్వభావం అని దేవుడు ఆ స్వభావాన్ని దాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. కొబ్బరి చెట్టు విలువైనది, శాస్త్రమైనది, కానీ దాన్ని నరికేసినప్పుడు దాని నుండి నువ్వు నీళ్లు పోసినా ఏం పోసినా మందు పెట్టినా కూడా దాని నుండి ఒక సిగురు కూడా రాదు, చచ్చిపోద్ది. ఏళ్ళతో సహా చచ్చిపోద్ది. ప్రభువు అని సెలవిస్తున్నాడు. ఇదిగో వేరైనను కొయ్య కాలంలో వారు ఉంటారో వారికి వేరైనను సిగురైనను లేకుండా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వస్తుంది. కొయ్య కాలంలో ఉండద్దు. కొయ్యలో కాల్చబడినటువంటి బంగారు వలె, ఆ కొయ్య కాలంలో కాల్చబడినటువంటి ఇత్తడి వలె, ఆ కొయ్య కాలంలో కాల్చబడినటువంటి ఇనుము వలె మన జీవితము మారాలి. మారకపోతేనంట. దేవునికి స్తోత్రం. మారకపోతే మనకి ఏముండదండి, వేరైనను సిగురైనను ఉండదు. దేవునికి స్తోత్రం. అంత చక్కటి మాట ప్రభువు అని చెప్తున్నారు. చివరి నాలుగో ప్రియ దేవునికి చూడండి, మన జీవితం కూడా అంతే. చాలా బాగా బతకొచ్చు, బాగా ఉండొచ్చు, బాగా జీవించవచ్చు, బాగా డబ్బు కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం నరకబడినప్పుడు, మన జీవితం వెళ్ళిపోయినప్పుడు, మన బ్రతుకు మాయమైపోయినప్పుడు మన జీవితంలో ఏముండదండి, వేరైనను సిగురైనను ఉండదు. మన సిగురు దేవునికి స్తోత్రం. సిగురు రాదు. కొబ్బరి చెట్టు ఏ విధంగా అయితే విలువైనదో నీవు నేను కూడా దేవునికి విలువైన వారమే. దేవునికి స్తోత్రం. కొబ్బరి చెట్టు మనకు ఎంత విలువైందో మనము కూడా దేవునికి అంత విలువైన వారము, శాస్త్రమైన వారము, గొప్పవారము. దేవునికి స్తోత్రం. కానీ బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే, దుర్మార్గులు వాళ్ళ దుష్టులు వాళ్ళు మనం జీవిస్తే, వాళ్ళలో తెలుసుకుంటూ కూడా జీవిస్తే మనలో ఏముండదు. దేవుడు అన్నాడు, వేరైనను సిగురైనను ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుడు సిగురు పట్టాలంటే అందుకనే యోహాను సువార్త 14 అంటాడు, నేను ద్రాక్షావళిని మీరు తీగలు. ఎవరంటే నేను ద్రాక్షావళిని మీరు తీగలు. నాలో ఫలింపని ప్రతి తీగలు నేను తీసి నరికి బయట పారవేసేస్తాను. దేవునికి స్తోత్రం. నేను ద్రాక్షావళిని మీరు తీగలు. అంటగట్టబడి ఉన్న ద్రాక్షావళితో తీగలేమవ్వాలని అంటగట్టిబడి ఉన్న తీగలు. తీగలంటేసి తీగలు వచ్చి కాయలు కాసాయంటే ఆ తీగ కాయలు కాస్తుందా? ఏమాత్రం కాయలు కాదు. ఆ ద్రాక్ష చెట్టుతో అంటుకట్టబడితే, ఆ తీగ అంటుకట్టబడితే తీగలన్నీ ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ తీగలన్నీ ఫలిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ద్రాక్ష చెట్టు వల్లే మన జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితము ద్రాక్ష చెట్టు వల్లే ఉంది. ఆ ద్రాక్ష వల్లికి ఆ యొక్క తీగలు అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ ద్రాక్ష వల్లితో అంటగట్టబడి ఉంటేనే ఆ తీగలన్నీ కాయలు కాస్తాయి. ఆ వచ్చిన ప్రతి తీగ కాయలు కాస్తుంది. ఆ అంటు కట్టబడకుండా కిందకి తెంపి వేస్తే ఆ తీగ వెళ్ళిపోతుంది,
ఎండిపోతే కాపు మాత్రము కాయని పనికి రాదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియ దేవుని మీద మనము ద్రాక్షవల్లితో అంటగట్టబడి, ద్రాక్షవల్లి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ద్రాక్షవల్లి యేసు ప్రభువై ఉన్నారు. ద్రాక్ష తీగలో మనమై ఉన్నాం, విశ్వాసమైన మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ ద్రాక్ష చెట్టుతో అంటుకట్టబడకపోతే, పెనవేసుకోకపోతే, ప్రేమించకపోతే దేవునికి స్తోత్రం, మనము కూడా పెరిగి వేయబడతాం. దేవునికి స్తోత్రం. అది అంటు కట్టబడింది కనుక, దేవుడితో అంటు కట్టబడింది కనుక, దేవుడితో అంటు కట్టబడలేదు కనుక నీవు అరుగు తొత్తులుగాను నూరు తొత్తులుగాను ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడిని యెహోవా అదే చెప్తున్నాడు. ఇది వస్తున్నది కొన్ని కాళ్ళట్లది కాళ్ళు కనిపిస్తున్న దుర్మార్గులు అందరూ కొన్ని కాళ్ళలో ఉన్నారు. అందులో వారికి దేవుడు వచ్చే రాకడ సమయంలో, దేవుడు వచ్చే సమయంలో ఆ కళ్ళు కొయ్య కాలంలో వలె ఉంటే, కాల్చబడకపోతే, మార్పు చెందకపోతే, ఇదిగో ఒకడికి వేరైనను సిగురైనను ఉండదు. ఎంత మనం బలమైన వారమైనా సరే, ఎంత స్థిరమైన వారమైనా సరే, మనకి ఏముండదంటే వేరైనను. ఎప్పుడు దేవుడు వచ్చే రాకడ సమయం నియమించబడిన దినం. ఇప్పుడు దినం నియమించబడింది మనకి. ఈ దినం నియమించబడి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని సంపాదించుకున్నాం, అన్ని సంపాదించుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. కానీ అన్ని మనతో కొలిమి కాలునట్లుగా ఆయన దినం కాలుతుందట. దేవునికి స్తోత్రం. ఆయన దినం ఎలా కాలుతుందండి? కొలిమి కాలునప్పుడు, కొలిమి కాలునట్లు ఆయన దినాలు కాలుతూ ఉన్నాయి. కాలుతూ ఉన్నప్పుడు ఈ కొలిమిలో మన జీవితం ఏమంటే కాల్చబడాలా. దేవునికి స్తోత్రం. కాల్చబడాలండి. కాల్చబడకపోతే ఏముండదో శరీరంతో గొప్ప చెట్టు చూడండి, విలువైంది, నువ్వు విలువైన దాన్ని నరికేస్తే దాని మొక్క కూడా రాదు. ఎంత అమూల్యమైందైనా సరే దాని నుంచి మన సిగురు రాదు. నీవు నేను అమూల్యమైన వాడు కనుక నీవు మారు మనసు పొందకపోతే, దాని వచ్చే నాయకులు కొలువులో నువ్వు కాల్చబడకపోతే, ఆయన కొలువులో కాల్చబడకపోతే నీకు కూడా ఏముండదట? వేరు సిగురు ఏమో నేను ఎవరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వెళ్ళిపోతారు, నిశ్చనంలో కాలిపోతాం. మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్రియలు మన వెంట వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. సైన్యమధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరంటే ఎవరికంట? యెహోవాయందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారికి నా నామమందు నీతి సూర్యుడు ఉదయించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే నా నామమందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, దేవునికి స్తోత్రం. అంటే ఖచ్చితంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అంతే. దేవునికి స్తోత్రం. రోజు పాస్టర్ గారికి చెప్తున్నారు, మారు మనసు పొందమని చెప్తున్నారు, పాపిస్ట్ పొందమని చెప్తున్నారు, నువ్వు మారు మనసు పొందమని చెప్తున్నాడు పాస్టర్ గారు అని అనుకుంటే అలా దేవుడికి వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, నేను కాదు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పే మాట కదండి, దేవుడు చెప్తున్నాడు. పొయ్యి కాలువలు కాలువలు కాలిపోతున్నాడు, కాల్చబడినటువంటి వారిగా మనం ఉండాలి. రెండవది అంటాడు, నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు కదండి. ఏ రోజు ఉదయించిన రోజు అంటే ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే యెహోవాయందు భయభక్తులు గల వారు నీతి సూర్యుడు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. వారి వెలుగు ప్రకాశిస్తూ ఉంది అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని యందు భయభక్తులు గల వారు నీతి సూర్యుడు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడు వలె ప్రకాశిస్తారు, నీతి సూర్యుడు వలె వెలుగుతారు అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుడు మనం ఏమై ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఆరోగ్యం దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అని అంటాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును కనుక మీరు బయలుదేరి కృపిన దేవుని భక్తులమైనట్లు బంధువులు బయలు. అంత చక్కని మనం ఆలోచన చేయండి. ప్రియ దేవుని పిల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే నీతి సూర్యుని వలె ఉంటాం. మనమంతా కొప్పిన కూడా గంతులు వేసినట్లుగా మనం జీవితం ఉంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా
సంతోషంగా. కృపిన దూడ ఎంత గంతులు వేస్తుందో లేక దూడ చూసినట్టు మనం చూసినప్పుడు ఆ దూడ ఎంత సంతోషంగా ఎంత గంతులు వేస్తూ ఆనందిస్తుందో అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితము నీకు సూర్యుని వలె ఉంటుంది. రెండవది అంటాడు కృపిన దూడ వలె మనం ఏం చేస్తారంటే దాని అర్థం ఏంటంటే అంత ఆనందాన్ని వారు పొందుకుంటారు. ఆయన వచ్చే రాకడము దేవునికి స్తోత్రులుగా అంత ఆనందాన్ని సంతోషాన్ని వారు పొందుకుంటారని ఎవరు చెప్తున్నారని మాట్లాడితే దేవుడే చెప్తున్నాడు. కనుక ప్రభువును ప్రియమైన దేవుడు అంటాడు 3వ వచనం అంటాడు నేను నియమిపోదును దుర్మార్గులు మీ పాపలను దూరు వలె ఉందురు మీరు వారిని అడగదొరుకుతారని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రులుగా ఆయన ఇచ్చిన రాకడ ఎలా ఉంటుందంటే కొలిమి కానున్నట్లు ఈ ప్రపంచంలో దేవునికి స్తోత్రులుగా కాలిపోతుందంటే ఎక్కడ చూసినా శాంతి లేదో, ఎక్కడ చూసినా సమాధానం లేదో, ఎక్కడ చూసినా ఏపుడు తప్ప రోదన తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రాన్ని ఆయన నియమించినది ఎలా ఉందంటే పొయ్యే కాలు అనే ఉంది. దేవునికి స్తోత్ర కాలిపోతుంది. ఈ కాలిపోతున్న ఈ లోకంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రులుగా ఈ కొయ్యి కాలిపోతున్న ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఆ కొయ్యి కాలంలో మనం కూడా ఏమవ్వాలంటే కాల్చబడాలి. దేవునికి స్తోత్ర దేవుడు వచ్చే రాకడ పొయ్యి కాలంలో అందుకే యోబేలు ప్రవక్త అంటాడు. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడు చంద్రుడు రక్తవర్ణమును యెహోవా సెలవించినట్లు సియోను కొండ మీదను యెహోవా పిలుచువారు కనబడదు. దేవునికి స్తోత్రం. ఆయన నియమించిన దినం ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డగా చక్కని ఆయన భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినం ఎలా ఉంటుందంటే సూర్యుడు తన కాంతిని ఇవ్వడం, చంద్రుడు తన కాంతిని ఇవ్వడం. దేవునికి స్తోత్రంగా అది అదే ఆ రోజు యేసయ్య పుట్టిన రోజు
ఏ దినం అంటండి? ఏ దినం అంటది? భయంకరమైన దినం, బహు భయంకరమైన దినం. దేవునికి స్తోత్రం. ఈ సూర్యుడు కాంతినివ్వడం, ఈ సూర్యుడు మాత్రమే కూడా కాంతి, అలాంటి రోజు వస్తుందట. అది రాకముందే కొలిమిలో కాలినట్లుగా, బంగారు కాలినట్లుగా, ఇనుము కాలినట్లుగా, ఇత్తడి కాలినట్లుగా మన జీవితాన్ని కాల్చుకుని మలచుకుని ప్రభువు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఈ నిత్య ఆనందాన్ని పొందుతావు, నిత్య సంతోషాన్ని పొందుతామని దేవుడి యొక్క వాక్యంలో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడు బిడ్డలా, యెహోవా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక కొన్ని కాలంలో అది కాలిపోతూ ఉన్నాయి. దుర్మార్గ దృష్టిలో కొన్ని కాలంలో కాలినట్టు ఉన్నారా? ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏముంటదంటే సిగురు ఉంటది, వేరు ఉంటది. కష్టం వచ్చినా వేదన వచ్చినా మనలాని అయిపోతాం, సిగురు పడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ పని అయిపోయింది అనుకుంటాం. మనం ప్రభువు దగ్గర ప్రార్థించే వారికి కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి. ప్రభువులో ఉన్నప్పుడు చాలా వేదనలు వస్తాయి. బలమైన ఉండాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. దేవుడికి స్తోత్రం. అది దేవుడు అవన్నిటిని తీసివేసి మనం ఏం ఇస్తాడంటే సిగురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వేరిస్తాడు. నీవే మానవుతాయి. మరలా నీవు వృద్ధి పొందుతావు, మరలా నీవు జీవిస్తావు, మరలా ఆశీర్వాదాన్ని పొందుతావు, మరలా దేవుని పొందుతావు, మరలా దేవుడితో ఉంటావు. దేవుడికి స్తోత్రం. యోగు జీవితం ఇంకా అయిపోయింది. దేవుడికి స్తోత్రం. యోగు జీవితం అయిపోతుంది అనుకున్నారు అందరూ. యోగు జీవితం అయిపోతుంది అనుకున్నారు అందరూ కూడా. తన ఆస్తి పోయింది, వ్యవసాయం పోయింది, ఎట్లు గొర్రెలు బ్యాగులు అన్ని చచ్చిపోయింది. సుడిగాలు వచ్చి అన్ని చచ్చిపోయినాయి. చివరికి తన కుమారులు చచ్చిపోయారు. చివరికి తన వల్లంతా కూడా గురుపులతో వచ్చేసింది. తన భార్య అంతే, దేవుడు దూషించేవయ్యా ఎందుకు కర్మ అంటే అంతే. దేవుడికి స్తోత్రం. ఆయన తన భార్య మాట వినలేదు. అతను దేవుడికి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. మరలా దేవుడిపై ఆధారపడి జీవించాడు. కొన్ని కాలినట్లుగా దేవుడి చదువు కాలిపోయాడు. దేవుడికి స్తోత్రం. కాలిపోయిన తర్వాత మరలా ఏం పుట్టింది? వాళ్ళ అతనికి సిగ్గురు. ఏం పుట్టిందంటే సిగ్గురు పుట్టింది, వేరు పుట్టింది. చనిపోయిన కుమారుడు బ్రతికేశారు, చనిపోయినటువంటి కుమార్తెలు బ్రతికారు. ఆస్తి ఒక మొత్తం ఆస్తి పోయింది. ఇప్పుడు దేవుడు రెండింతలా ఆస్తినిచ్చినట్టు సిగ్గురు వల్ల పుట్టింది. దేవునికి స్తోత్రం. వేరు వల్ల అయిపోయాడు యోగుగారు. ఇది యోగు సైతం లేదు అనుకున్నారు ప్రజలు. ఆనాడు ఊజు దేశస్తులు అందరూ కూడా యోగు ఇంకా లేడు, అయిపోయాడు ఇంకా అనుకున్నారు. కానీ దేవుని నమ్ముకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి కనుక అతనికి వల్ల ఏం పుట్టిందంటే వేరు పుట్టింది, సిగురు పుట్టింది. రెండంతల ఆశీర్వాదం, మొదటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభుత్వ దేవుడు అలాంటి ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు కనుక నియమించబడిన దేవుడు వచ్చింది. దాని కొరకు మనం ఏమవ్వాలంటే సిద్ధపాటు కొయ్యి కాలునట్లుగా అది కాలిపోతుంది. భూమిని ఒక ప్రక్కన భూమి కాలిపోతుంది. ఓయి తీసేవారు కింద ఆయిల్ తీసేస్తున్నారు. ఒక ప్రక్కన భూమి అయిపోతుంది. భూమి కాలమంటే ఈ శివాధ్యాయంలో చాలా అర్థంతో కూడినటువంటి అధ్యాయం ఇది. చాలా దేవుడే మాట్లాడు స్వయంగా, ఎవరు కాదు. అలాగే దేవుడు మాట్లాడిన మాటలు భూమి పక్కన కాలిపోతున్నాయి. ఒక పక్క భూమి కాలిపోతుంది. ఈ ప్రపంచము కాలిపోతుంది. వరదల చేత, వ్యాధుల చేత, బాధల చేత కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే కాలిపోతున్నటువంటి ఈ దినంలో మాత్రం ఈ కాలిపోతున్నటువంటి వాటిలో నువ్వు క్షేమంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే నువ్వు ఈ కాలిపోతున్న ఈ కొలువులో నువ్వు కూడా కాలిపోవాలి. దేవునికి స్తోత్రం. కాలిపోయి అపోస్తలుడు శోధింపబడిన విధంగా స్వామి వచ్చిన తర్వాత ప్రభు నియమించడంలో వచ్చున్నది. ఆ వచ్చున్నటువంటి జనం కనుక నీకు నేను సిద్ధపాటి కలిగి ఉంటాను. సిద్ధపాటి ప్రభువులో మన జీవితం అట్టి గొప్ప దేవుడు మన దగ్గర దేవుడు దయచేయదు కాక. అందరూ వచ్చండి. చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అమ్మా, నియమించబడిన వచ్చుతున్నది. మరి ఆ దినం ఎలా ఉంటుందో, మరి దేవుడైన యెహోవా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ నియమించబడిన దినం వరకు